ఓడరేవులు ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల విలువైన వస్తువుల రవాణాను సులభతరం చేసే అనేక ఓడరేవులు భారతదేశంలో ఉన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రంతో కూడిన పొడవైన తీర ప్రాంతాన్ని భారతదేశం కలిగి ఉంది. నిజానికి హిందూ మహాసముద్రం నుండి మన దేశంకు ఇండియా అనే పేరు వచ్చింది. నేటి మన వీడియోలో భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల వివరాలు మరియు అత్యాధునిక సౌకర్యాలతో అవి ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం రండి. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి సమీపంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత చురుకైన ఓడరేవులలో ఒకటి. ముంబై దిగుమతి మరియు ఎగుమతులకు అతిపెద్ద కేంద్రంగా ఉంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు భారీ జనాభాను ఈ నగరం కలిగి ఉంది. ప్రపంచంలోని టాప్ కంటైనర్ పోర్టులలో 28వ స్థానంలో జవహర్లాల్ నెహ్రూ పోర్టు ఉంది. ఈ పోర్టు భారతదేశం గుండా వెళుతున్న మొత్తం కంటైనర్ కార్గోలో 55% నిర్వహిస్తుంది. ఈ నౌకాశ్రయం 1989లో ప్రారంభించబడింది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ దుబాయ్కి చెందిన ఎమరాటీ మల్టీనేషనల్ లాజిస్టిక్స్ కంపెనీ DP World ద్వారా నిర్వహించబడుతుంది. భారతదేశంలో ప్రైవేటుగా నిర్వహించబడే ఓడరేవులలో ఇది మొదటిది. చెన్నై ఓడరేవు తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఇది భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణ కొనపై ఉన్న అతి పెద్ద ఓడరేవు. చెన్నై ఓడరేవు 1881 నుండి పనిచేస్తున్న పురాతన ఆధునిక ఓడరేవులలో ఒకటి. ఈ నౌకాశ్రయం ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల భారీ సరుకు రవాణాను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఉక్కును దిగుమతి చేసుకోవడంతో చెన్నై ఆటోమొబైల్ పరిశ్రమలకు వెన్నెముకగా ఉంది. చెన్నై నౌకాశ్రయం ప్రధానంగా ఆటోమొబైల్స్ ను ఎగుమతి చేస్తుంది. చెన్నై పోర్టు దాని నిర్వహణ సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముంద్రా ఓడరేవు అదానీ పోర్ట్స్ మరియు సెజ్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది భారతదేశంలో ప్రైవేటుగా నిర్వహించబడే అతిపెద్ద ఓడరేవు. ముంద్రా ఓడరేవు ఇతర ఓడరేవుల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది భారతదేశం అంతటా ఉన్న రైల్వే మార్గాలకు బాగా అనుసంధానించబడి ఉంది. అలాగే ముంద్రా ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో కోసం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారడానికి అనేక మార్పులు చేస్తుంది. ఈ భారీ పోర్టు 338 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహిస్తుంది. ముంద్రా ఓడరేవు మొత్తం ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు దిగుమతి టెర్మినల్ అనే బిరుదును కలిగి ఉంది. తూర్పు కనుమలపై ఉన్న విశాఖపట్నం ఓడరేవు తూర్పు తీరంలో సరుకుల రాకపోకలకు కేంద్రంగా ఉంది. విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నౌకాశ్రయం. చెన్నై మరియు కోల్కతా ఓడరేవుల మధ్య ఉన్నందున ఈ ఓడరేవు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. విశాఖపట్నం పోర్టు 72.73 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. పోర్టు ఇప్పటికే దాని విస్తరణలో ఉంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL దాని విస్తరణ కోసం వైజాగ్ నుండి కార్యకలాపాలను ప్రారంభించింది. సుమారు 100 సంవత్సరాల పురాతనమైన కేరళలోని కొచ్చిన్ ఓడరేవు గల్ఫ్ దేశాల నుండి వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 1928లో బ్రిటిష్ వారు ఈ నౌకాశ్రయాన్ని స్థాపించారు. కొచ్చిన్ నౌకాశ్రయం ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ కు నిలయం. కొచ్చిన్ పోర్టు భారతదేశంలో 32.03 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. కొచ్చిన్ పోర్టు ప్రతి సంవత్సరం హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం గుండా వెళ్లి 1500కు పైగా నౌకలు సందర్శిస్తుంటాయి. ఈ ఓడరేవు రైల్వేలు, హైవేలు మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలతో బాగా అనుసంధానించబడి ఉంది. గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు గల్ఫ్ నుండి పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ దిగుమతికి మరో కేంద్రంగా ఉంది. ఈ నౌకాశ్రయం కచ్ గల్ఫ్ లో ఉంది మరియు పాకిస్తాన్ లోని కరాచీ ఓడరేవుకు సమీపంలో ఉంది. కాండ్లా ఓడరేవు కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ కి దగ్గరగా ఉంది. ఇది ఏషియాలో మొదటిది మరియు అతిపెద్ద స్పెషల్ ఎకనామిక్ జోన్లలో ఒకటి. ఈ నౌకాశ్రయం ప్రధానంగా ఉప్పు మరియు వస్త్రాలను ఎగుమతి చేస్తుంది. కార్గో కోసం 122.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. హ్యాండ్లింగ్ కెపాసిటీని మరియు పరిసర ప్రాంతాలను మెరుగుపరచుకోవడానికి పోర్టు అనేక అభివృద్ధి పనులు చేపడుతుంది.
ప్రత్యేక చరిత్ర మరియు ప్రాముఖ్యత కారణంగా ముంబై ఓడరేవు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు గుర్తించదగిన ఓడరేవులలో ఒకటిగా మారింది. ఈ నౌకాశ్రయం 300 సంవత్సరాల కంటే పురాతనమైనది మరియు 17వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వారిచే స్థాపించబడింది. ముంబై పోర్టులో ట్రాఫిక్ ను తగ్గించడానికి జవహర్లాల్ నెహ్రూ పోర్టు అనే ఒక ప్రైవేటు పోర్టు తెరవబడింది. ముంబై పోర్టు ప్రస్తుతం బల్క్ మరియు జనరల్ కార్గోను నిర్వహిస్తుంది. ముంబై పోర్టు 62.9 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థూల కార్గో సామర్థ్యం కలిగి ఉంది. గుజరాత్ లోని హజీరా ఓడరేవు భారతదేశంలోని అతిపెద్ద దిగుమతి మరియు ఎగుమతి కేంద్రాలలో ఒకటైన సూరత్ కు సంబంధించింది. ఇది పశ్చిమ తీరంలో అత్యంత ముఖ్యమైన పెట్రోలియం మరియు ఎల్ఎన్జీ హార్బర్లలో ఒకటి. అదాని హజీరా పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. హజీరా ఓడరేవు భారతదేశంలోని అత్యంత అధునాతన ఓడరేవులలో ఒకటి మరియు యూరప్, ఆఫ్రికా, అమెరికా మరియు మధ్య ప్రాచ్యం నుండి నౌకలను నిర్వహిస్తుంది. హజీరా ఓడరేవు ఢిల్లీ, ముంబై స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది ముంబైలోని ఓడరేవుకు సమీపంలోనే ఉంది. పోర్టులో విస్తరణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పోర్టు 2.5 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించగలదు. నాలుగవ అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ వివో చిదంబరనార్ పోర్టు. ఇది ISO సర్టిఫైడ్ పోర్టు. చైనా, శ్రీలంక మరియు USA నుండి ట్రాఫిక్ ను నిర్వహిస్తోంది. ఈ నౌకాశ్రయం 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ పోర్టు ముఖ్యంగా ముడి పదార్థాలు మరియు వ్యవసాయ వస్తువుల ప్రధాన ఎగుమతిదారు. వివో చిదంబరనార్ పోర్టు భారతదేశం యొక్క మొత్తం కంటైనర్ ట్రాఫిక్ లో దాదాపు 7% నిర్వహిస్తుంది. పోర్టులో ప్రయాణికుల క్రూయిజులకు కూడా స్థలం ఉంది. ప్రస్తుతం పోర్టు 36 మిలియన్ టన్నుల కార్గో నిర్వహిస్తోంది. గోవాలోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటిగా ఉన్న గోవాలోని మర్బాగో ఓడరేవు అత్యాధునిక మెకనైజ్డ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఆఫ్ కన్వేయర్లు మరియు 7 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. గోవాలోని మర్బాగో ఓడరేవులో నౌకాదళానికి ప్రత్యేక బెర్తులు ఉన్నాయి మరియు భారీ విస్తరణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నౌకాశ్రయం భారతదేశంలోని ఇటీవల ప్రకటించిన ప్రధాన ఓడరేవులలో ఒకటి. ఇది ఈ రోజు మన టాపిక్. మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో మరిన్నో వీడియోస్ తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.